ఇవాళ మన జీవనశైలి పూర్తిగా గాడి తప్పింది. ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఏం తింటున్నామో, ఎలా తింటున్నామో తెలియటం లేదు. పొట్టను చెత్తకుప్పలా మార్చేస్తున్నాం. పొగ తాగుతున్నాం, మద్యం పుచ్చుకుంటున్నాం, రాత్రుళ్ళు పొద్దుపోయాక తింటున్నాం. ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతున్నాం. ఇవన్నీ మన ఆరోగ్యం పైన, ముఖ్యంగా మన పొట్టపైన చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పొట్టలో సమస్యల తాకిడికి చాలా వరకు మన జీవనశైలినే కారణంగా చెబుతారు డాక్టర్లు. గాడి తప్పిన జీవనశైలితో పొట్టకు వచ్చే చిక్కుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన ఆహారం అనేది సరైన తీరు అలాగే బ్యాలెన్స్డ్ డైట్ లేకపోతే దీనివల్ల వచ్చే సమస్యలు కడుపులో అల్సర్స్ పెప్టిక్ అల్సర్ డిసీజ్, అలాగే గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ కడుపులో ఉన్న యాసిడ్ పైకి ఎగదనటం, ఫ్యాటీ లివర్ డిసీజ్ లివర్లో ఫ్యాట్ ఎక్కువగా చేరటము, ఇలాంటి వస్తూ ఉంటాయండి. కామన్గా చూసే అలవాట్లు ఏంటంటే మద్యపానం, ధూమపానం ఆల్కహాల్, స్మోకింగ్ అనేటి మనం కామన్గా చూస్తూ ఉంటాం. సో వీటి వల్ల వచ్చే గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ ఎక్కువగానే ఉంటాయండి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్కహాల్ వల్ల వచ్చే కొన్ని కండిషన్స్ ఏంటంటే, ఆల్కహాల్ మెయిన్గా మన లివర్ని అలాగే ప్యాంక్రియాస్ని ఎఫెక్ట్ చేస్తుంది. లివర్ అంటే కాలేయం, ప్యాంక్రియాస్ క్లోమగ్రంథి అంటామండి. సో వీటి మీద పడే ప్రభావం అనేది ఆల్కహాల్ వల్ల ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కడుపుకు సంబంధించిన ఆరోగ్యం చూస్తే మెయిన్గా మనకి 3 సూత్రాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే డైట్ అండి. సో డైట్ విషయానికి వస్తే మనం బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే అందులో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, ప్రోటీన్స్, అలాగే విటమిన్స్, మినరల్స్ అనేవి సరైన ప్రపోర్షన్లో మనం తీసుకోవాలి. సో టైం ఆహారం అనేది తీసుకోవాలి. సో టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇర్రెగ్యులర్ టైం ఫుడ్ తీసుకోవటం వల్ల, అలాగే ఇంబ్యాలెన్స్ బ్యాలెన్స్ డైట్ కాకుండా ఎక్కువ జంక్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు అనేటివి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో నెక్స్ట్ ఏంటంటే ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా WHO గైడ్లైన్స్ చూసినా, వేరే ఏ అసోసియేషన్ గైడ్లైన్స్ చూసినా వారానికి 150 మినిట్స్ వ్యాయామం అనేది ఖచ్చితంగా చేయాలి. అది మినిమం అనమాట. ఇంకా ఎక్కువ చేసినా పర్లేదు, బట్ వారానికి 150 మినిట్స్ వ్యాయామం అనేది ఖచ్చితంగా చేయాలి. సో ఈ వ్యాయామం అనేది మోస్ట్లీ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ రూపంలో మనం చేయాల్సి వస్తుంది. సో అలాగే మనము ఎక్సర్సైజ్తో పాటు యోగా కూడా మనము అందులో కలుపుకుంటే ఇంకా బాడీకి మంచిది. సో థర్డ్ ఏంటంటే అలవాట్లు. సో అలవాట్లు అనేటివి ఫర్ ఎగ్జాంపుల్ ధూమపానం, మద్యపానం, అలాగే సో అలాంటి అలవాట్లు అనేటివి పూర్తిగా మనం మానుకున్నట్టయితే గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి మనం దూరంగా ఉండొచ్చు. సివియారిటీని బట్టి మనము జనరల్గా మనము వాటిని ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటామండి. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా ఎవరైనా ఫిజిషియన్ లేకపోతే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని సంప్రదించింది అయితే మనకి కరెక్ట్ టైంలో సొల్యూషన్ అనేది మనకి దొరుకుతుంది. ప్రాబ్లమ్ సివియర్గా ఉన్నట్టయితే ఒక స్పెషలిస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా కన్సల్ట్ చేసినట్టయితే కరెక్ట్ సొల్యూషన్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది.